ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో పార్ట్ 2 మనం హ్యాండ్స్ ఆన్ చూడబోతున్నాం. సో దీనికోసం ఒక జీసీసీ కంపైలర్ని యూజ్ చేస్తున్నాను. సో దానికోసం మనం ఏంటంటే ఉబాంటు ఓపెన్ చేసేది జీసీసీ కంపైలర్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే మేక్ ఏ డైరెక్టరీ, అంటే డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసి మనం కావాల్సిన ప్రోగ్రామింగ్ ఫైల్స్ అన్ని ఈ యొక్క డైరెక్టరీలో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ మనం డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ క్రియేట్ ఏ డైరెక్టరీ, ఓపెన్ డైరెక్టరీ, క్రియేట్ ఏ ఫైల్ ఇన్ డైరెక్టరీ, ఓపెన్ ఫైల్ ఇన్ డైరెక్టరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రియేట్ ఏ డైరెక్టరీ, దీనికి ఒక కమాండ్ ఉంది. సో ఇది మనం క్రియేట్ చేయాలి అంటే దాని కమాండ్ ఏంటి అంటే mkdir, ఇక్కడ నేమ్ ఆఫ్ డైరెక్టరీ వస్తుంది. నేమ్ ఆఫ్ డైరెక్టరీ ఓపెన్ చేయడానికి cd అండ్ నేమ్ ఆఫ్ డైరెక్టరీ అండ్ క్రియేట్ ఏ ఫైల్. దీనికోసం ఇస్ కాల్డ్ ఎడిటర్, విఐ అనే ఒక ఎడిటర్ యూజ్ చేసుకో. ఇది విఐ అనేది యాక్చువల్లీ ఇది క్రియేట్ చేస్తుంది ప్లస్ ఓపెన్ చేస్తుంది. సో రెండింటికి ఒకటే నేమ్ విఐ అనేది. సో ఒకసారి మనం క్లియర్గా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే mkdir, సో నేమ్ ఆఫ్ ఫైల్ మెట్ సి క్లాసెస్, ఇది మన డైరెక్టరీ నేమ్. మీరు డైరెక్టరీ నేమ్ రాసిన తర్వాత ప్రెస్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆ డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఆ డైరెక్టరీని చూడాలి అంటే కమాండ్ ఏంటి అంటే ఎల్ఎస్ అనే కమాండ్ మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో మీరు ఎల్ఎస్ అంటే ఏంటంటే లిస్ట్. సో ఈ లిస్ట్ అనే కమాండ్ ఇక్కడ ఇవ్వాలి. dir డైరెక్టరీ నేమ్ met సి క్లాసెస్. సో మీరు చూడొచ్చు ls ఇక్కడ చూసారా మీకు డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది, మెట్ సి క్లాసెస్ అనేది. సో ఈ మెట్ సి క్లాసెస్ అనేది డైరెక్టరీ. ఇక్కడ మీరు డిఫరెన్షియేషన్ కూడా చూడొచ్చు, ఒక ఫైల్కి ఒక డైరెక్టరీకి మధ్యన డిఫరెన్షియేషన్. సో మెట్ సి క్లాసెస్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి సో ఇప్పుడు మనం వాటిని ఓపెన్ చేయాలి అంటే ఏంటంటే కమాండ్ ఏంటి అంటే మనం డైరెక్టరీలోకి ఓపెన్ చేయాలి అంటే cd మీన్స్ కరెంట్ డైరెక్టరీ మెట్ అని ఆల్రెడీ ఇక్కడ అలాంటి వేరే నేమ్స్ సిమిలర్ నేమ్స్ లేవు అంటే మెట్ అని టైప్ చేసి మీరు ఇక్కడ ట్యాబ్ బటన్ నొక్కితే మీకు ఇది మొత్తం మీకు అక్కడ ఉన్న డైరెక్టరీ నేమ్ మొత్తం వస్తుంది. సో అది వచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు మెట్ సి క్లాసెస్ అనే డైరెక్టరీలోకి మీరు ఇప్పుడు ఎంటర్ అయిపోయారు. సో ఈ యొక్క డైరెక్టరీలో మీరు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంటే దాని కమాండ్ వచ్చి ఏంటంటే vi. సో ఫైల్ నేమ్ వచ్చి మనం స్ట్రచ్ cday1 అనేది మనం ఇద్దాం. cday1.c ఇది ఫైల్ నేమ్ ఇచ్చి దాన్ని దేంతో సేవ్ చేయాలనుకున్నాం అంటే .c యొక్క తో మనం సేవ్ చేయాలనుకున్నాం కాబట్టి సో cday1.c అని ఇచ్చి ఎంటర్ కొట్టాను. సో ఇలా మనకి ఫైల్ క్రియేట్ అయింది ప్లస్ ఏంటంటే ఓపెన్ అయింది ఇది. సో ఇది ఫైల్ క్రియేట్ చేయడం, ఓపెన్ చేయడం. ఇప్పుడు మనం ఈ ఫైల్ నుంచి బయటకి వెళ్ళాలి అంటే టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ఫైల్ ఏంటంటే టు ఎగ్జిట్ ప్రెస్ ఎస్కేప్ కొట్టిన తర్వాత లేదా ఎస్కేప్ ఆర్ tt కంట్రోల్ ప్లస్ బ్రాకెట్. సో వీటిలో మీరు ఏదైనా ప్రెస్ చేయొచ్చు. ఎస్కేప్ ప్రెస్ చేసినా మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఎస్కేప్ కొట్టారో సార్ మీరు ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేశారో ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత టు ఎగ్జిట్ ఎస్కేప్
డబ్ల్యూ. సో కాలన్ మీరు ప్రెస్ చేసి WQ అనేది మీరు ప్రెస్ చేయాలి. సో ఇక్కడ WQ అని ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ నుంచి ఏంటంటే ఆ ఫైల్ సేవ్ అయ్యి ప్లస్ ఏంటంటే మీరు క్విట్ అవుతారు అనమాట. సో WQ అంటే ఏంటంటే W అనేది ఏంటంటే సేవ్ చేస్తుంది, Q అనేది ఏంటంటే ఎగ్జిట్ చేస్తుంది, మిమ్మల్ని క్విట్ చేస్తుంది. సో మీరు క్రియేట్ చేసిన ఫైల్ మీ యొక్క డైరెక్టరీలో ఉందా లేదా అనేది ఎలా చూడాలి అంటే LS మళ్ళీ లిస్ట్ అనేది చేస్తే మీరు ఇక్కడ ఫస్ట్ క్రియేట్ చేసిన ఫైల్ అనేది ఇందులో ఉంది. సో ఇది యాజ్ ఆఫ్ నౌ మీరు ఎలాగా డైరెక్టరీ క్రియేట్ చేయాలి, ఏం చేయాలి, దాన్ని ఎలాగా సేవ్ చేయాలి అనేది నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మీరు ఎలాగ దాని యొక్క C ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కూడా